Hello students, welcome to your favorite channel and at the same time amazing platform that is PIT classes. So మన PIT classes లో టార్గెట్ సిరీస్ అనేసి స్పెషల్గా ఐపీ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో బోత్ క్లాస్ 11th అండ్ 12th స్టూడెంట్స్ వాళ్ళ కోసం స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఫిజిక్స్ వచ్చేటాకల్లా మనకు వివేక్ సార్ తీసుకునే వాళ్ళు, బట్ ఎండ్ పార్ట్ ఆఫ్ ఫిజిక్స్ని నేను కంటిన్యూ చేస్తున్నాను రైట్. సో అందులో భాగంగానే ఇవాల్టి లెక్చర్లో నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించిన ఇంకొక క్రిస్పీ టాపిక్ని తీసుకొని వచ్చేసాను, దట్ ఈస్ డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్. సో ఈ డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్ ఓకే అకార్డింగ్ టు వెయిటేజ్ చూసుకుంటేనా ఇందులో నుండి మనకు టూ మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. అంటే టోటల్ వెయిటేజ్ వచ్చేసి మనకు 4 మార్క్స్. అంటే ఈ ఒక చాప్టర్ ఈ ఒక లెక్చర్ నువ్వు విన్నావు అనుకో 4 మార్క్స్ని పాకెట్లో ఉన్నట్టే, బికాస్ వీ హ్యావ్ బాట్ ద క్వశ్చన్స్ విచ్ ఆర్ హ్యావింగ్ మోస్ట్ మేజర్ ఛాన్సెస్ ఏవైతే మనకు ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయో ఆ క్వశ్చన్స్ తీసుకొని రావడం జరిగింది. అండ్ అట్ ది సేమ్ టైం ప్రీవియస్లీ ఇయర్స్లో రిపీట్ అయ్యే క్వశ్చన్స్ అన్నింటినీ కూడా గ్యాదర్ చేసుకొని రావడం జరిగింది. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వండర్ఫుల్ సెషన్ ఆఫ్ ద డే. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి నాన్న, వాట్ ఆర్ క్యాథోడ్ రేస్ అంటున్నాడు. అసలు క్యాథోడ్ రేస్ అంటే ఏంటిది? వీ హ్యావ్ ఆల్సో లెర్న్డ్ అబౌట్ దిస్ కాన్సెప్ట్ ఇన్ అవర్ కెమిస్ట్రీ. ఎస్, సో క్యాథోడ్ రేస్ ఎక్స్పోజ్ చేసినప్పుడే ఈ క్యాథోడ్ రేస్లో నుండి మనకు స్మాల్ పార్టికల్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యాయి, బయటికి వచ్చాయి. సో వాటిని మనం ఎలక్ట్రాన్స్ అంటాం అనేసి వీ హ్యావ్ లెర్న్డ్ ఇన్ అవర్ కెమిస్ట్రీ పార్ట్. నౌ సో ఈ క్యాథోడ్ రేస్ అంటే ఏంటిది? సింపుల్గా మనం చూసుకుంటే ఇవి సింపుల్గా దీస్ ఆర్ ద స్ట్రీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. మరి ఇది ఎలా ఎమిట్ అయ్యాయంట, ఎలా ప్రొడ్యూస్ అయ్యాయంటే దే ఆర్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద cathode of a discharge tube. ఓకే, ఒక డిశ్చార్జ్ ట్యూబ్లో నుండి క్యాథోడ్ ఓకే పాయింట్లో నుండి ప్రొడ్యూస్ అయ్యాయంట. ఎప్పుడు ప్రొడ్యూస్ అయ్యాయి అంటే when the gas is ఓకే subjected to low pressure, that is 0.01 mm of Hg, లో ప్రెషర్కి అండ్ అదేవిధంగా స్ట్రాంగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఎప్పుడైతే ఎక్స్పోజ్ చేసామో ఆ టైంలో మనకి ఇక్కడ స్ట్రీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి రైట్ క్యాథోడ్ నుండి ప్రొడ్యూస్ అయ్యాయన్నమాట. సో ఈ రేస్ క్యాథోడ్ దగ్గర నుండి ప్రొడ్యూస్ అయ్యాయి కాబట్టి వీటిని మనం క్యాథోడ్ రేస్ అంటున్నాం. అర్థమైందా కాన్సెప్ట్? రైట్, సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది ఇక్కడ చూడండి, వాట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ డిడ్ మిల్లికెన్స్ ఎక్స్పెరిమెంట్ ఎస్టాబ్లిష్? మిల్లికెన్స్ ఎక్స్పెరిమెంట్ నుండి మనకేం తెలుసాయి? 2 ఇంపార్టెంట్ థింగ్స్ తెలుసాయి. ఏంటిదంటే ఒకటి వచ్చేసి ఎలక్ట్రిక్ ఛార్జ్ క్వాంటైజ్డ్ ఉంది అనేసి, అదేవిధంగా ఛార్జ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ కూడా మనకు తెలిసింది. ఏంటి నాన్న ఛార్జ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్? ఇట్ ఈస్ 1.602 into 10 to the power of -19. ఓకే, సో దిస్ ఈస్ అవర్ ఛార్జ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్. సో ఈ 2 థింగ్స్ కూడా మనకు మిల్లికెన్స్ ఎక్స్పెరిమెంట్ నుండి తెలియడం జరిగిందన్నమాట. ఓకే, సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. What is work function of the metal? Okay, so work function of the metal అంటే ఏంటిది నాన్న? సింపుల్గా మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఏదైతే కావాల్సి ఉంటుందో ఓకే బై అన్ ఎలక్ట్రాన్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద మెటల్. మెటల్ యొక్క సర్ఫేస్ నుండి ఎలక్ట్రాన్ ఎస్కేప్ అవ్వడానికి ఏదైతే మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కావాల్సింది ఉంటుందో సో దాన్ని మనం ఏమంటున్నామంట? వర్క్ ఫంక్షన్ ఆఫ్ ద మెటల్ అంటున్నాం. అర్థమైందా? సో సింపుల్గా ఏంటిది ఇక్కడ, ఒక ఎలక్ట్రాన్ని మెటల్ యొక్క సర్ఫేస్ నుండి ఎస్కేప్ అవ్వడం కోసం దానికి ఏదైతే మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కావాల్సి ఉంటుందో సో ఆ ఎనర్జీని మనం వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ వర్క్ ఫంక్షన్ ఆఫ్ ద మెటల్ అంటున్నాం. అర్థమైందా కాన్సెప్ట్? రైట్, లెట్స్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్? గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ టాపిక్, అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఏంటిది? సింపుల్గా ఎప్పుడైతే సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద మెటల్ని మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఆఫ్ సూటబుల్ ఫ్రీక్వెన్సీ తోటి ఇల్యూమినేట్ చేస్తామో అప్పుడు కొన్ని ఎలక్ట్రాన్స్ అనేవి ఎమిట్ అవుతాయన్నమాట. మెటల్ మీద, మెటల్ సర్ఫేస్ మీద మనకు కొన్ని ఎలక్ట్రాన్స్ అనేవి ఎమిట్ అవుతున్నాయంట. ఈ ఫెనామినన్, ఈ పద్ధతి, దీన్ని మనం ఏమని చెప్తున్నామంట? వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటున్నాం. వన్స్ అగైన్ ఐ విల్ బి క్లియరింగ్. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే నథింగ్ బట్ ఎప్పుడైతే ఒక మెటల్ యొక్క సర్ఫేస్ని మనం సూటబుల్ ఫ్రీక్వెన్సీ ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ తోటి ఇల్యూమినేట్ చేస్తామో అప్పుడు కొన్ని ఎలక్ట్రాన్స్ అనేవి ఎమిట్ అవుతున్నాయంట. ఓకేనా? సో ఈ ప్రాసెస్, ఈ ఫినామినన్ని మనం ఏమంటున్నామంట? వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటున్నాం. మరి ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్లో ఎలక్ట్రాన్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి కదా, ఆ ఎలక్ట్రాన్స్ ని మనం ఫోటో
electrons అంటున్నాం. Okay, so electrons which are emitted in photoelectric effect, these are called as what? Photoelectrons. Okay, right, let's move on to the next question. Give example of photosensitive substances. Photosensitive substances యొక్క ఎగ్జాంపుల్ ఇవ్వమంటున్నాడు. అండ్ వాటిని మనం ఫోటోసెన్సిటివ్ సబ్స్టెన్స్ అని ఎందుకు పిలుస్తున్నాం, 2 థింగ్స్ కూడా అడుగుతున్నాడు ఇక్కడ. సో ఫస్ట్ సింపుల్గా ఫోటోసెన్సిటివ్ సబ్స్టెన్సెస్ ఎవరు నానా? ఇన్ కెమిస్ట్రీ మనం పీరియాడిక్ టేబుల్లో చూసుకుంటే ఆల్కలై మెటల్స్ ఉంటాయి కదా, లైక్ లిథియం, సోడియం, పొటాషియం, సేసియం, రుబీడియం. ఓకే, ఇవన్నీ ఉంటాయి కదా. సో దీస్ ఆల్, వీటన్నిటిని మనం photosensitive substances antunnam. We are calling it as what? Photosensitive substances. Now, why are they called? Because they are, when they are illuminated by light toti illuminate చేసినప్పుడు ఇవి ఏం చేస్తున్నాయంట, ఎలక్ట్రాన్స్ ని ఎమిట్ చేస్తున్నాయి. సో that's why we are calling them as what? ఫోటోసెన్సిటివ్. అర్థమైందా కాన్సెప్ట్? వీటిని ఫోటోసెన్సిటివ్ అని ఎందుకు పిలుస్తున్నాము అంటే, ఎప్పుడైతే మనం వీటిని ఓకే సర్ఫేస్ ఏరియాని మనం లైట్తో ఇల్యూమినేట్ చేసినప్పుడు ఇవేం చేస్తున్నాయంట, దే ఆర్ గోయింగ్ టు ఎమిట్ ఎలక్ట్రాన్స్. దట్స్ వై వీఆర్ కాలింగ్ దెమ్ యాజ్ ఫోటోసెన్సిటివ్. ఓకే, సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. రైట్ డౌన్ ఐన్స్టైన్స్ ఫోటోఎలక్ట్రిక్ ఈక్వేషన్. సో ఐన్స్టైన్స్ ఫోటోఎలక్ట్రిక్ ఈక్వేషన్ ఏం చెప్తుంది మనకి ఇక్కడ? ఇట్ ఈస్ ఎక్స్ప్లెయినింగ్ అస్ అబౌట్ ద ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఓకే, ఈ ఈక్వేషన్ ఏం చెప్తుందంట? ఇట్ ఈస్ ఎక్స్ప్లెయినింగ్ అస్ అబౌట్ ద ఫోటోఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఓకే, సో ఈ ఈక్వేషన్ ఏంటిదో ఫస్ట్ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ K maximum ఈజ్ ఈక్వల్ టు H ఇంటూ మ్యూ మైనస్ ఫైవ్ నాట్. సో ఇక్కడ K maximum వచ్చేసి ఏంటిదన్నా? ఇట్ ఈస్ సింప్లీ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఫోటో ఎలక్ట్రాన్. ఓకే, K maximum అంటే ఇట్ ఈస్ సింప్లీ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఫోటో ఎలక్ట్రాన్. మరి H అంటే H ఈస్ నథింగ్ బట్ ప్లాంక్స్ కాన్స్టెంట్. అండ్ ఈ mu or mu అంటే ఏంటిది ఇక్కడ? we are going to call it as what? frequency. yes, so it is the frequency of the incident light and alane phi naught is the work function of the metal. okay, అర్థమైందా కాన్సెప్ట్? సో ఈ ఐన్స్టైన్స్ ఫోటోఎలక్ట్రిక్ ఈక్వేషన్ మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంట? ఇట్ ఈస్ ఎక్స్ప్లెయినింగ్ అస్ అబౌట్ ద ఫోటోఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. స్టేట్ హైసెన్బర్గ్స్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో ఈ డ్యూయల్ నేచర్ ఏదైతే చాప్టర్ ఉందో కంప్లీట్ కెమిస్ట్రీ, ఎస్ కెమిస్ట్రీకి సంబంధించిన టాపికే. వీ హ్యావ్ ఆల్రెడీ లెర్న్డ్ ఆల్ దీస్ ప్రిన్సిపల్స్ ఇన్ అవర్ లోవర్ క్లాసెస్. సో హైసెన్బర్గ్స్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది అంటే, ఎట్ ఏ టైమ్ ఒకేసారి ఇట్ ఈస్ వెరీ ఇంపాసిబుల్ ఫర్ యూ టు మెజర్ బోత్ ద పొజిషన్ అండ్ మూమెంటమ్, పొజిషన్ని మూమెంటమ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ని సేమ్ టైంలో మనం యూ కెనాట్ ఏబుల్ టు ఫైండ్ అని చెప్తున్నారు. ఓకేనా? సో ఇఫ్ ద అన్సర్టెనిటీ ఇన్ పొజిషన్ ఈస్ ఎస్ డెల్టా ఎక్స్ అండ్ అన్సర్టెనిటీ ఇన్ మూమెంటమ్ ఈస్ డెల్టా పి, దెన్ డెల్టా ఎక్స్ అండ్ డెల్టా పి ఈజ్ ఈక్వల్ టు హెచ్, వేర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై 2. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ అన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. యూ హ్యావ్ టు మెన్షన్ దిస్ పార్ట్. ఓకే, సో ఓవరాల్గా హైసెన్బర్గ్స్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది మనకి ఇక్కడ అంటే, ఎట్ ఏ టైం ఓకే ఒక ఎలక్ట్రాన్ యొక్క ఎస్ ఎగ్జాక్ట్ పొజిషన్ అండ్ అదేవిధంగా మూమెంటం అనేది మనం ఫైండ్ అవుట్ చేయలేము. సో ఇది గుర్తుపెట్టుకోండి. దిస్ ఈస్ ద ప్రిన్సిపల్. ఓకే, సో yes, with this I think we have completed, we have came to the conclusion of the class. So ఈ టాపిక్స్ ఎక్కువగా మనకు రిపీట్ అయ్యాయి నానా. సో ఇందులో నుండి క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంటున్నాయి కాబట్టి ఇఫ్ యూ హర్డ్ టిల్ నౌ, ఇఫ్ యూ ఓకే లెక్చర్ మొత్తం కూడా వింటే ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద క్లాస్. అండ్ అదేవిధంగా నెక్స్ట్ లెక్చర్లో మనం ఇంకా మంచి వెయిటేజ్ ఉన్న చాప్టర్ని ఇంకా సింపుల్గా ఎస్ తీసుకొని రావడానికి నేను ట్రై చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు PIT క్లాసెస్ అండ్ అలానే కీప్ లెర్నింగ్.